హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షణ్ముఖ. నేటి వార్తల ముఖ్యాంశాలు ఏంటివో చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీస్ లో సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆర్టీసీ 10,000 ఐటిమ్ మిషన్లను తమ సిబ్బందికి అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. ఇప్పటికే కొన్ని రూట్లో గరుడ, రాజధాని సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. చంద్రబాబు పాలనకు 30 రోజులు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి నేటికి 30 రోజులు ముగిసింది. పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, డిఎస్సి హామీలను అమలు చేసింది. ఫ్రీ బస్సు, తల్లికి వందనం, మహిళలకు నెలకు 1,500 వంటి కీలక హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ముందుకు కదులుతూ ఉన్నాయి. పలు చోట్ల ఆడపిల్లలపై అకృత్యాలు కలవరపెడుతున్నాయి. ఇలా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నెల రోజుల పాలనపై చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలను, మంత్రులను కలిసి చర్చించినట్టు తెలుస్తోంది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా గురువారం మంత్రి ఎండి ఫరూక్ ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నలుగురు ఎమ్మెల్సీలు సైతం టీడీపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. కాగా మండలిలో వైసీపీకి 38 మంది, టీడీపీకి 9, జనసేనకు 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పేరు తొలగింపు. ఆంధ్రాలో గృహ నిర్మాణ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, వీటిని కూటమి సర్కార్ తొలగించింది. పూర్తయిన ఇళ్లకు సంబంధించిన పాస్ పుస్తకాలు, జగన్ బొమ్మలు, వైసీపీ రంగులు వేయొద్దని, స్వాగత ద్వారాలపై పేర్లు తొలగించాలని అధికారులను ఆదేశించింది. కొత్త పేర్లు పెట్టేంత వరకు 2019లో ఉన్న పేర్లతోనే కొనసాగించాలని తెలిపింది. జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కుని వన్ టైం సెటిల్మెంట్ గా మార్చింది. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నేను టెన్నిస్ ఎంచుకునింటే బాగుండేది అంటున్న సైనా నెహ్వాల్. తను బ్యాడ్మింటన్ కి బదులు టెన్నిస్ ని కెరియర్ గా ఎంచుకొని ఉంటే మరిన్ని ఘనతలు సాధించేదాన్నని భారత్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. మా పేరెంట్స్ నన్ను టెన్నిస్ లో చేర్చుంటే బాగుంటుంది అని కొన్నిసార్లు అనిపించే ఉండేది. టెన్నిస్ లో చాలా డబ్బులు ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రారంభించినప్పుడు నాకు ఆదర్శం ఎవరూ లేరు, ఎందుకంటే నేను సాధించినవే అప్పటికి ఎవరూ అందుకోలేదు అని పేర్కొన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. విరాట్ కోహ్లీకి ఆ విషయాన్ని చెప్పని బీసీసీఐ. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కీలక ఆటగాళ్లే. అయితే మెయిన్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ని ఎంపిక చేసిన సమాధానాన్ని విరాట్ కోహ్లీకి బీసీసీఐ తెలపలేదంట. టీ20 కెప్టెన్ రేస్ లో ముందున్న హార్దిక్ పాండ్యాకు మరియు కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే బీసీసీఐ ఈ విషయాన్ని తెలిపిందంట. విరాట్, గౌతమ్ గంభీర్ల మధ్య ఉన్న గత చరిత్ర, విరాట్ ఆటగాడు కావడం వలన చెప్పనక్కర్లేదు అని బీసీసీఐ తెలిపింది. ఇప్పుడు మరో వార్త. నేటికి కోవిడ్ తో వారానికి 1,700 మంది మృతి అని తెలిపిన WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ విషయంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నేటికి వారానికి 1,700 మంది కోవిడ్ బారిన బలవుతున్నారని చెప్పారు. టీకాలు ఆపొద్దు, ముఖ్యంగా 60కి పైబడిన వాళ్ళలో ముప్పు చాలా ఎక్కువగా ఉంది. వారు వారి చివరి డోసు వేయించుకున్న 12 నెలలకు మరో డోసు వేయించుకోవాలి. ప్రభుత్వాలు వైరస్ పై నిఘాను కొనసాగించాలి. ప్రజలందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. మోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహం. ప్రధాని మోడీ ఇటీవలే విజయవంతంగా రష్యా పర్యటన ముగించుకుని మనందరికీ తెలిసిందే. ఈ పర్యటన పట్ల అమెరికా ఆగ్రహంగా ఉన్నట్లు బ్లూంబర్గ్ పత్రిక ఒక నివేదనలో తెలిపింది. ఓవైపు నాటో మీటింగ్ జరుగుతుంటే పుతిన్ వద్దకు వెళ్లటం ఏంటి అంటూ బైడెన్ ప్రభుత్వం తన అసంతృప్తిని న్యూఢిల్లీకి తెలిపింది. రష్యాను నమ్మడం భారత్ కు అంత మంచిది కాదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సలివాన్ సైతం వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరో వార్త. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి మీద 7వ తరగతి చదివే ఒక అబ్బాయి, 6వ తరగతి చదివే 2 అబ్బాయిలు కలిసి లైంగిక దాడులకు పాల్గొన్నారు. ఆడుకుందాం రా అని 3వ తరగతి అమ్మాయిని పిలిచి వాళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయి మీద లైంగిక దాడులు చేసి చంపేసి ఒక నదిలో వేశారు. వాళ్ళ అమ్మాయి కనబడడం లేదని పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్ తో పోలీసు వాళ్ళు తనిఖీలు చేపట్టారు. ఇవన్నీ నేటి వార్తలు. ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. బద్రీనాథ్ హైవే మూసివేత, చిక్కుకుపోయిన 3,000 యాత్రికులు. తెలంగాణలో ఇళ్లకు ఉచిత విద్యుత్ పై శుభవార్త. నేటి నుంచి అనంత్ అంబానీ, రాధిక వివాహ వేడుక. దాడులు సరికాదు, సంయమనం పాటించండి అంటున్న చంద్రబాబు నాయుడు. సికింద్రాబాద్, ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్. బాలయ్యకు 50 ఏళ్ల సినీ ప్రస్థానం, సెప్టెంబర్ లో సన్మానం.